వంకాయ ఎల్లిపాయ కారం వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అందరు ట్రై చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా. నేను చేయడం ఫస్ట్ టైం. ఇది అందరికీ తెలుసో లేదో రెసిపీ తెలియదు, కానీ నేను చేసింది ఫస్ట్ టైం. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వేడివేడి రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇది ఉడికేలోపు మనము కారం కూడా రెడీ చేసుకుందాము. దానికోసము 10 నుంచి 15 వరకు వెల్లుల్లి, ఒక 3 స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను. అది చిన్న స్పూనే. నేను వంకాయలకి సరిపడా కారం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వంకాయలు కూడా ఉడికిపోయాయి సగం వరకు. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని మొత్తము ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఎల్లిపాయ కారం, అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం వంకాయలకి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ నేను ఎక్కడ చూడలేదు. ఇప్పటివరకైతే నేను ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేయడము. నెక్స్ట్ ధనియాల పొడి కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ రెసిపీ. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఏం కట్ చేసుకోవడం కూడా అవసరం లేదు. ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏం కట్ చేసుకోవడం అవసరం లేదు. ఓన్లీ వంకాయలు ఒక్కటే కట్ చేసేసుకోవడమే అండి. సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.